నకరికలలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిన నేపథ్యం కూడా మొత్తం కూడా రాజకీయ రంగు పొలుముకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పటికీ కాంగ్రెస్కు సంబంధించిన వారు పిటిషన్లతో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కూడా కేసు నమోదైనట్టు వస్తుంది. దీనిపై కూడా స్పందించడానికి బీఆర్ఎస్కు సంబంధించిన నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నిద్దాం. సార్ మొత్తం కూడా కేటీఆర్పై కూడా నిన్న 3 కేసులు నమోదైనట్టు పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు సార్? చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఒక ప్రజానాయకుడిగా, పార్టీకి ఒక బాధ్యత గల వ్యక్తిగా, అపోజిషన్ పార్టీగా అక్కడ జరిగిన వైఫల్యాన్ని ఎత్తి చూపడం, ఒక తప్పుగా చిత్రీకరించి కేసులు కట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆడిందే ఆట పాడిందే పాట నగరికల్ పోలీస్ స్టేషన్ నడుస్తుంది. అది కొంతకాలమే నడుస్తుంది, మంచిది కాదు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అక్కడ జరిగింది ఏంది, మీరు చేసే కార్యక్రమం ఏందో అది స్పష్టంగా కనబడుతుంది. 10th క్లాస్ పేపర్ లీక్ అయిందని చెప్పి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. కొంత ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కయి అక్కడ స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారి యొక్క ముఖ్య అంశాలు ఒగ్గిడి సీన్ కావచ్చు, నరేందర్ పర్సనల్ పిఏ కావచ్చు, స్థానిక మున్సిపల్ చైర్మన్ రజితా సీన్ వాళ్ళ డ్రైవర్ ఆకాష్ అయితేనేమి, ఇంకా కొంతమంది ముఖ్యులు అందరు కలిసి పేపర్ లీకేజ్ చేసిన మాట స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ధైర్యం సాహసం వాళ్ళకే ఉన్నది. ఎందుకంటే ఎవరు చేయలేరు. ఏ చేసినా కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోగలరు. అధికారం ఉందని అహంకారం ఆంభావంతో ఒకటే చెప్తున్నారు, మాకు ఈ డ్రైవర్లతో సంబంధం లేదు, మేము మొన్ననే కారు కొనుక్కున్నాము, మాకు ఈ డ్రైవర్లతో మాకు కావాలనే ఇరికించారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఎందుకు ఇరికిస్తారండి? కావాలని మాకేముంటుంది? మేమన్న మాటలు కాదు కదా. అక్కడ నగరికల్ ప్రజలు అంటారు, ప్రతి ఒక్కరు కళ్ళారా చూస్తారు. నరేందర్ ఏం పని చేస్తాడు, పర్సనల్ ఏ పని చేస్తాడు, డ్రైవర్ చేస్తాడు, చేయడా, ఒగ్గిడి సీన్ ఏం చేస్తాడు, ఆకాశ్ అనే అబ్బాయి ఏం చేస్తాడు, ప్రజలు ఇవన్నీ స్పష్టంగా తెలిసినాయి. కాకపోతే మీరు అడుగుతారో నేను చెప్పడం అనేది కానీ ప్రజలకు అందరూ తెలుసు. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు విషయం డైవర్ట్ చేసే కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా విషయం డైవర్ట్ చేయడం బాగా ఆయనవాతిగా పెట్టుకోరు. అందులో భాగంగా ఈరోజు మా నాయకుడు ట్వీట్ చేస్తే మరి అధికారుల వైఫల్యం ఏ రకంగా ఉందో, లేకపోతే ప్రజలు కూడా తెలియపరచాలని ఆలోచన చేస్తే దానికి అక్రమంగా కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాడు. ఎస్సీ అట్రాసిటీ కేసు మామూలు అంటే ఓన్లీ ఇది పేపర్ లీకేజ్ కదా, ఈ కేసు ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? అందుకే కదా, అధికారం ఉంది కదా వాళ్ళ చేతిలో, అధికారం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రశ్నించాలి. జిల్లా ఎస్పీ గారిని ప్రశ్నిస్తారా, అక్కడ ఉన్న లోకల్ సిఐ గారిని ప్రశ్నిస్తారా, ప్రశ్నించండి. రెండోది ఒగ్గిడి సీన్ అని పిటిషన్ ఇస్తే ఆయన ఒక పిటిషన్ A2గా కేటీఆర్ మీద పెట్టారు, దిలీప్ కుమార్ కూడా పెట్టారు, శశాంక్ మీద పెట్టారు. ఎస్సీ ఎస్టీ దాని మీద A1గా కేటీఆర్ గారి మీద పెట్టారు. రైతా సీన్ ఇస్తే అదొక కేసు కట్టారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజా గొంతుకలను నొక్కాలి, కేసుల ద్వారా కంట్రోల్ చేయాలి, అరికట్టాలనే ప్రయత్నం ఏం చేస్తారో ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. పోలీసు అధికారులు కూడా ఆలోచన చేయాలి, వాస్తవాన్ని వెలికి తీయాలి. కానీ అవాస్తవాన్ని సృష్టించి అధికార పార్టీ నాయకులు చెప్తే మీరు కేసులు కడితే ఈ అధికారం అనేది ఎల్లకాలం ఉండేది కాదు, కొద్ది కాలం ఉండేది. మళ్ళీ రేపు మీ అధికారం వస్తే ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో, ఏ రకమైన పరిస్థితులు ఉంటాయని కూడా ఆలోచన చేయాలి. పోలీసు యంత్రాంగం అనేది ప్రజలకు కాన్ఫిడెన్స్ని కల్పించాలి, ఒక ధైర్యం కల్పించాలి. యంత్రాంగం దగ్గర పోతే న్యాయం జరుగుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఫీలింగ్ కలవాలి. అది ఉండాలి. కానీ అది లేకుండా ఇష్టానుసారంగా ఎవరు అధికార పార్టీలు పిటిషనిస్తే ఎవరి మీద మేము కేసులు కడతాం అనే పద్ధతిలో దిగజారీ చేస్తారు. ఇది మంచిది కాదు. దీన్ని ఖచ్చితంగా ఒగ్గిడి సీని కానీ నరేందర్ని కూడా పరిగణలో తీసుకుని విచారణ పిలవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా మా నాయకుడి మీద పెట్టిన కేసులు అయితేనో విత్డ్రా చేసుకోవడంతో మాత్రం మేము భయపడేది లేదు. ఇలాంటి కేసులు ఈ 15 నెలల్లో నగరికల్లో కాదు, మా నాయకుల మీద కేటీఆర్ గారి మీద అనేక రకమైన కేసులు అయినాయి. ఎక్కడ కూడా భయపడలే. ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కేసులు ఎదుర్కొంటాం, న్యాయపరంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాశక్తులు ఉంటాం. ప్రజాక్షేత్రం ఎప్పుడు కూడా మీ బట్టలు ఉడబీకడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. మీ తప్పిదానం కానీ మీరు ఇచ్చిన హామీని ఏది కూడా వదిలిపెట్టలేదు. కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఆయన యొక్క ఆగడాలు ఈ 15 నెలలు ఎట్లా పెరిగిపోయినాయి అనేది నగరికల్ నియోజకవర్గ ప్రజలు తెలుసు, హైదరాబాద్ తెలుసు. పొద్దున్నేస్తే భూముల కబ్జాలు, అరాచకాలు, పొద్దున్నేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడు, మా వాళ్ళని కొట్టడం, మా వాళ్ళ మీద కేసులు పెట్టడు. ఇది ఒక దుర్మార్గం చర్య అయింది. ఇది మంచిది కాదని చెప్పి పోలీసు యంత్రాంగం కూడా చెప్తున్నాం. దయచేసి ఇకనైనా మీరు పద్ధతి మార్చుకోండి. కొంతమంది అధికారులు ఇదే రకమైన పద్ధతులు ఉంటే రేపు బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి భర్తం పట్టడం కూడా ఖాయం, ఖచ్చితంగా పడతాం. కానీ మాకంటూ ఓర్పు సహనం ఉంది. కానీ వాళ్ళు ఏదో బెదిరించి అది ఏది పెట్టడం అంటే అది పెట్టడం, వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాడడం, మీరు ఆటలు ఆడడం మానుకోవాలని చెప్పి కొంతమంది అధికారులకు తెలియజేస్తున్నాం. ఝాన్సీ లక్ష్మి కూడా ఇప్పటికీ డిబార్ చేసిన బట్టి ఆమె కూడా వేడుకుంటున్నాను, ఎగ్జామ్లో రాయించండి, నా ఫ్యూచర్ మొత్తం కూడా ఆగమైపోయే పరిస్థితి ఉందని కూడా చెప్తుంది. ఆమెను డిబార్ చేసిన ఎట్లా చూడొచ్చు? ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించాలి మరి. ఎందుకంటే
ఝాన్సీ లక్ష్మి అనే పేదింటి అమ్మాయి స్కూల్లో టాపర్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. కానీ వీళ్ళు దుర్మార్గులు బెదిరింతో పేపర్ లీక్ అయిన మాట స్పష్టంగా అర్థమైతే మనం కూడా మరి దాంట్లో ఏ రకంగా ఆలోచన పాపని డిబార్ చేయడం చేసి దాని భవిష్యత్తు ఖరాబ్ చేసే పరిస్థితి ఉన్నది. మరి దోషులను వదిలిపెట్టడం, నిర్దోషులకు శిక్ష పడడం అనేది దుర్మార్గమైన చర్య. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి దీని మీద విచారం చేయాలి. ఆ పాప కూడా ఎగ్జామ్ రాసినట్టు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్యన అరెస్టులు చేస్తున్నారు. ఎట్లా చూడదు సార్ మొత్తం ఈ అరెస్టు వ్యవహారాన్ని? బీఆర్ఎస్ పార్టీ అంటే ఉత్సాహపడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పడుతుంది. ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతారు, డైవర్స్ పాలసీ ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయడం. మన అసెంబ్లీ కూడా చూసి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు, బట్టలు ఉడిపి కొడతా అంటాడు. మాటి మాటికి బట్టలు ఉడిపి కొడతా అంటే ఆనందం ఏందో అర్థం కాదు, బట్టలు ఉడికి ఏమో పడతా ఏం చూస్తారో అర్థం కాని పరిస్థితిలో ఆ రకంగా దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి ఒక మంచి మెసేజ్ సమాచారం ఇవ్వాలి. కానీ ఈ దిగజారుడు మాటలు అనేది మంచిది కాదు. ఇప్పటికైనా సరే మీ పద్ధతిలో సరి చేసుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తున్నారు. నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒకటే చెప్తున్నారు, ఏదైతే కేసులకు మాత్రమే భయపడేది లేదని కూడా చెప్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పెట్టిన కేసులను వెంటనే వీరు ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.